కారుణ్య సమూహపు ప్రాతకాల ధ్యానానికి స్వాగతం. ముందుగా మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు, గురువులకు, దివ్యులకు, విశ్వాన్ని నడిపించే సకల దేవతలకు మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్తీక మాస సందర్భాన ఈ విశ్వాన్ని నడిపించే అనంతమైన దైవిక శక్తికి పూర్తిగా సరెండర్ అవ్వుతూ, పూర్తి సమర్పణాభావముతో మన యొక్క ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మనకి ఈ భాగ్యాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, కార్తీక మాసపు మొదటి రోజు ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మన యొక్క దేహాన్ని స్థిర సుఖ ఆసనంలో, ఏ మాత్రము కదలికలు లేనటువంటి స్థిర సుఖ ఆసనంలో హాయిగా కూర్చుందాం. మన యొక్క శక్తిని పెంచే మన యొక్క చక్కటి చిరునవ్వును ఆభరణంగా ధరిస్తూ, ఇష్టంగా, ప్రేమపూర్వకంగా హాయిగా కూర్చుందాం. ఈ స్థిర సుఖ ఆసనంలో ఏ మాత్రము కదలికలు లేనటువంటి ఈ చక్కటి దేహస్థితిలో మన దేహాన్ని మరింత ప్రశాంత స్థితిలోకి తీసుకువెళుతున్నాం. మన దేహాన్ని తల భాగము నుంచి పాదాల వరకు పూర్తి విశ్రాంతి స్థితిలోకి తీసుకువెళ్తున్నాం. మన నుదుటి భాగము, మన కనుబొమ్మలు, కళ్ళు, మన యొక్క ఇంద్రియాలన్నింటినీ విశ్రాంతి స్థితికి తీసుకువెళుతూ, మన తల భాగాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకువెళ్తూ, మెడభాగము, కంఠము, భుజములు, మోచేతులు, అరిచేతుల వరకు చక్కటి విశ్రాంతిని ఫీల్ అవుతున్నాం. నెమ్మదిగా మన యొక్క భుజములు, మన యొక్క ఛాతీ, కడుపు, పొత్తి కడుపు, మన యొక్క జననేంద్రియాలు అన్నింటినీ పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకువెళుతున్నాం. మన వీపు మొదటి భాగము నుంచి చివరి భాగము వరకు విశ్రాంతి స్థితి. మన తొడలు, మోకాళ్ళు, కాలి చీలిమండలు, పాదాల వరకు పూర్తి విశ్రాంతి స్థితి. ఈ స్థిర సుఖ ఆసనంలో చక్కటి చిరునవ్వుతో మన దేహాన్ని మరొక్కసారి మన తల భాగము నుంచి పాదాల వరకు పూర్తి విశ్రాంతి స్థితిలోకి తీసుకువెళ్తున్నాం. మన దేహములో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవము, భాగము, కణకణము అద్భుతమైన ప్రశాంత
స్థితిలోకి తీసుకువెళ్తున్నాం. ఈ అద్భుతమైన స్థితిలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను, సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ హాయిగా కూర్చుందాం. మన శ్వాసను ఎరుకతో నెమ్మదిగా మన పొత్తి కడుపు నుంచి తీసుకుంటూ నెమ్మదిగా వదులుతున్నాం. తిరిగి మన పొత్తి కడుపు నుంచి శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా వదులుతున్నాం. ప్రతి ఒక్క శ్వాస ఎరుకతో తీసుకుందాం, ఎరుకతో విడుదల చేస్తున్నాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ చక్కటి శూన్య స్థితిలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శూన్య స్థితిలో ఈ కార్తీక మాసములో ధ్యానము ఎంతటి భాగ్యము! సామూహిక ధ్యానము మరింత శక్తి. ఈ మహత్తరమైనటువంటి గడియలలో ధ్యానము మరింత శక్తిని తీసుకుంటున్నాం. ఈ కార్తీక మాసములో మొట్టమొదటి రోజు ఈ విశ్వాన్ని నడిపించే అనంతమైన దైవీక శక్తికి పూర్తిగా సరెండర్ అవ్వుతూ సమర్పణ ధ్యానాన్ని చేస్తున్నాం. పూర్తి సమర్పణ భావముతో ధ్యాన లోతులలోకి ప్రవేశిస్తున్నాం. మన పట్ల మనకు సమర్పణ, మనలో ఉన్న దైవము పట్ల సమర్పణ, మన దేహములో ఉన్న ప్రతి ఒక్క అణువులో ఉన్నటువంటి ఆ దివ్యత్వము పట్ల సమర్పణ భావాన్ని కలిగి ఉంటున్నాం. మనలో ఉన్న దైవాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం. మన లోపల, మన అంతరంగములో కొలువై ఉన్న ఆ దైవముతో పూర్తి అనుసంధానం. మన అంతరంగములో కొలువై ఉన్న దైవత్వం పట్ల పూర్తి విశ్వాసం. అనంతమైన ఈ విశ్వాసముతో, ఆత్మశక్తితో మన నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క భావన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క చేత, ప్రతి ఒక్క కర్మ మన అంతరంగములోని దైవత్వము యొక్క అంగీకారముతో సరి అయినటువంటి మార్గదర్శకత్వములో విడుదల చేస్తూ
ధర్మ మార్గంలో, సత్య మార్గంలో మన యొక్క జీవితాన్ని అద్భుతమైన స్థితిలోకి తీసుకువెళ్తున్నాం. ఎంతటి భాగ్యమో కదా! మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిపై అనంతమైన విశ్వాసం, అంతరంగములో ఉన్నటువంటి దైవత్వం పట్ల విశ్వాసం, బహిరంగంగా, బాహ్యంగా ప్రతి ఒక్క జీవిలోనూ, ప్రతి ఒక్క మనిషిలోనూ, ప్రకృతిలోనూ, ఈ విశ్వములో ఉన్న సకల ప్రాణి కోటిలోనూ ఉన్నటువంటి దైవము పట్ల విశ్వాసం, మన అంతరంగములోని దైవశక్తితో పూర్తిగా అనుసంధానం కలిగి ఉంటూ ఈ విశ్వములో ఉన్న అనంతమైన దైవీక శక్తితో మమేకమవుతూ అనంతమైన విశ్వాసముతో, అనంతమైన ఆత్మశక్తితో ఈ విశ్వములో ఉన్న సకల శక్తులను, ఈ విశ్వములో ఉన్న సకల జ్ఞానాలను, ప్రజ్ఞలను ఆత్మ తీసుకుంటూ ఈ విశ్వంలో ఉన్న సకల శక్తి సంపదలను, సమృద్ధిని పొందుతూ ఆనందకరమైన, ప్రశాంతమైన, ప్రేమపూర్వకమైన, జ్ఞానపూర్వకమైన శక్తులనన్నింటినీ ఆహ్వానించుకుంటూ మన లోపలికి మమేకము చేసుకుంటూ ఎల్లప్పుడూ దైవత్వ భావనను కలిగి ఉంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క దివ్యత్వమును, ఈ దివ్యమైన ప్రకంపనలను ప్రేమపూర్వకమైన, ఆనందపూర్వకమైన, ప్రశాంతమైన శాంతిపూర్వకమైన ప్రకంపనలను అన్ని వేళలా పంచుతూ ఈ భూమి మీద నడయాడే సంపూర్ణమైనటువంటి దివ్యులుగా మనల్ని మనం మలుచుకుంటున్నాము. ఎంతటి భాగ్యమో కదా! హాయిగా కూర్చుందాం, ఇష్టంగా కూర్చుందాం. ఈ అద్భుతమైనటువంటి పర్వదినాలలో, ఈ కార్తీక మాసములో మనలో ఉన్నటువంటి దైవత్వానికి పూర్తిగా సరెండర్ అవ్వుతూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకుంటూ జ్ఞానపూర్వకమైన, ప్రశాంతకరమైన, ప్రేమపూర్వకమైన దివ్యత్వముతో కూడినటువంటి జీవితమునకు మన యొక్క స్వేచ్ఛ సంకల్పాన్ని జోడిస్తూ హాయిగా కూర్చుందాం. ఎంతటి భాగ్యము కదా! ఈ అద్భుతమైనటువంటి స్థితిలో మన అంతరంగములోను మన యొక్క
బాహ్యంలోనూ ఉన్నటువంటి ప్రేమ తరంగాలను, జ్ఞాన తరంగాలను, ప్రశాంతకరమైనటువంటి తరంగాలను, ఆనందపూర్వకమైనటువంటి తరంగాలను అన్ని వేళలా కలిగి ఉండడానికి కావలసినటువంటి శక్తిని, స్థితిని, జ్ఞానాన్ని ఈ విశ్వము నుంచి ఎప్పటికప్పుడు తీసుకుంటూ అందరికీ పంచుతూ ఈ చక్కటి రోజును ప్రారంభించుకుందాం. ఎంతటి భాగ్యమో కదా! ఎల్లప్పుడూ మన పట్ల మనకు సమర్పణ, మన దేహములో ఉన్నటువంటి దైవత్వం పట్ల సమర్పణ, ఈ విశ్వములో ఉన్న సకల ప్రాణికోటిలో ఉన్నటువంటి దైవత్వము పట్ల సమర్పణా భావాన్ని అన్ని వేళలా కలిగి ఉంటూ అద్భుతమైన, ఆనందకరమైన, ప్రేమపూర్వకమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందుతున్నాం. మనల్ని మనం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని విశ్వసిస్తున్నాం. హాయిగా కూర్చుందాం. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. మరి ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి మన యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ తిరిగి రేపటి ప్రాతకాల ధ్యానంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.